తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో 72వ ఉమెన్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాషాని వీరేష్ ముద్రాజ్. అయితే ఈ ఛాంపియన్షిప్లో 28 టీమ్స్తో పాటు రైల్వే జట్టు కూడా పాల్గొంటుంది. సెప్టెంబర్లో జరిగే ఏవియేషన్ గేమ్స్ కోసం ఈ టోర్నీ నుంచే ప్లేయర్స్ను సెలెక్ట్ చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ ఛాంపియన్షిప్ జరగడం ఆనందంగా ఉందని కాసాని వీరేష్ ముద్రాజ్ తెలిపారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నుంచి మంచి ప్లాట్ఫామ్ అందిస్తోందన్నారు. మహిళలను కబడ్డీలో ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. గత 2 రోజులుగా ఆల్మోస్ట్ ఇది 3rd డే ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో 72nd సీనియర్ నేషనల్ ఫర్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో 28 టీమ్స్ ఆల్ స్టేట్ టీమ్స్తో పాటు రైల్వేస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్లో రేపు సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఇండియన్ ఉమెన్ కబడ్డీ టీమ్ని ప్రాబబుల్స్ని ఈ టోర్నమెంట్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఉమెన్ కబడ్డీ లీగ్ కూడా రాబోతున్నందుకు ఈ యొక్క సీనియర్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఈ యొక్క ప్లాట్ఫామ్ హైదరాబాద్ వేదికగా ఈ యొక్క ప్లాట్ఫామ్ దీన్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ప్రో కబడ్డీలో ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి ఇది ఒక మంచి బేస్ ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. ఈ యొక్క టోర్నమెంట్స్ జరగడం వల్ల ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, దాంతోపాటు ఉమెన్ కబడ్డీని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందని దాంట్లో భాగంగానే ఈ యొక్క టోర్నమెంట్స్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎప్పుడు కూడా ముందుంటుందని, ఇలాంటి ఆర్గనైజేషన్స్కి ఇలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆర్గనైజింగ్ కమిటీ మేము అందరం కూడా ప్రతిదీ కూడా మైన్యూట్ విషయాలను కూడా మనము పరిగణలోకి తీసుకొని అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది.